చూసావా నాకు ఇష్టం మా ఊరి నుంచి మా ఊరి ఇష్టం మాకు తేగలు అంటే భలే ఇష్టం అసలు ఎంత ఇష్టమో ఏం చేస్తున్నామే తేగలు కడేస్తున్నాయి మాకు ఇష్టమైనటి ఏదో చేస్తా అండి చిన్నవి ఉన్నాయా ఇంకా ఊరాలేమో మట్టి ఎక్కువ ఉన్నాయి అడుగు క్లీన్ చేయి దాంట్లో వేయమంటా దీంట్లో కడిగి తండ్రి ఇప్పుడు 10 రూపాయలకే 20 రూపాయలకి 20 రూపాయలకి కదా 4-5 వస్తున్నాయి అంతే ఎన్ని తేగలమే ఎన్ని ఒక 20 ఉంటాయి అంతే 26 ఉంటాయి మేము 30-40 ఉంటాయి 50 ఉంటాయి అని కావాలా ఊరికే నేను తినేస్తాలేమ్మా ఇక్కడ చిన్నప్పుడు అయితే అసలు రోజుకి 10 ఏమో తినేస్తుంది అన్ని తిన్నా కూడా ఏమయ్యేది కాదు ఇప్పట్లో ఒక 3-4 తిన్నా ఏదో అయిపోద్దేమో అన్నట్టు అనిపిస్తుంది అంటే మన ఫుడ్ వల్ల అట్లా అయిపోతున్నాం మనం అసలు మా ఇంటి ముందు అయితే చిన్నప్పుడు ఇంటి ముందే వేసుకునేవాళ్ళం మా అన్నలు ఉండేది నేను కూడా ఉండేది అప్పుడు ముట్లు ఉండేది కదా దాంట్లో ముట్లు ఉండి కూర్చుంటుంది కదా అవి ఒక బాస్కెట్ తీసుకొనేసి అద్దెకి పెట్టుకొని ఆ రోజంతా తింటా ఉండేవాళ్ళము తేగలు అయితే ఒక 4 days దాకా చెడిపోవు కదా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చెడిపోవు బాగుంటాయి 4 ఏ గ్యాస్ మీద పెడతావా ఏం దబర్ తెచ్చేసిదా పెట్టేస్తావా ఏ దబర్ నువ్వే అయిపోయింది నేను క్లీన్ చేస్తా పో నేను సాయం చేస్తా పో నీకు నేను ఉన్నాను కదా నీకు ఈ కుక్కర్లో వేస్తుందా లేకపోతే గిన్నెలో వేస్తుందా మరి చూద్దామా దాంట్లో వేసేసావా కుక్కర్లో వేసా విజిల్ కుక్కర్లో కూడా ఇచ్చావనే విజిల్ కుక్కర్ పడ్డది కదా అదే పట్టదు కదా పెద్ద విజిల్ కుక్కర్ లేదా ఎడిపోయిందా ఊరిపోయిందా తాటలు తీసేసేమన్నా వేద్దామా మనకు తాటలతో ఉంటేనే అదొక ఫీల్ అనమాట ఆ తాటలు తీసుకొని తింటా ఉంటే మంచి ఫీల్ వస్తుంది సో అందుకనేమా ఎక్కడ పెడుతున్నారు మర్చిపోయినారు తల పైకి ఇచ్చా వాటర్ కొద్దిగానే కదా ఇయ్యాలా చాలా అసలు చిన్నప్పుడు అంతా మనం ఎలా తినేవాళ్ళమా రోజు తినేదే అవును అసలు అవి అంటే పిచ్చి కూడా మనకి ఓకే ఉడబెట్టేస్తావా అప్పుడే తినాలా నేను తినాలి ముందు ఎందుకు చీకట్లో తీసేస్తున్నా వీడియో వాటర్ పోసా కాదు తెచ్చి తలకి పెట్టేస్తున్నావే అడుగంట పొద్దు ఇంకొన్ని పోయి మంచి మినరల్ వాటర్ పోస్తున్నానే ఉప్పు అలా ఏమేవా ఇప్పుడు ఎందుకు ఉడికిన తర్వాత అప్పట్లో కొంతమంది ఉప్పు వేసుకునేదిలో కొంతమంది ఉప్పు వేసుకుంటారు కదా నువ్వేవా మళ్ళీ వేస్తాం ఉడికిన తర్వాత ఏంది మ్యామ్ ఏమికేం పెడతాను కారాసా అదే స్వీట్ ఉంది కాదు తేగలు పెట్టుకున్నా ఇవి పెడుతున్నావు ఏంది తేగలు తింటావు ఏంది పొడవ పెట్టాలి కదా లేట్ కదా ఈ లోపల ఏదో నువ్వు తినడానికి కదా అయితే నాకు పొద్దు నేను తేగలేదంట ఒకేసారి నాకేం మాట ఏదో మాట ఏం లే తేగలు 10 తింటా కాకపోతే ఇప్పుడు కొంచెం వయసు పెరిగింది తినగలనో లేదు ఏంది ఏంది మేము పరిగిస్తున్నా ఇమ్మా గులాబ్ జామ్ అంట నాకు లేవు దానిలో ఇంకా నీకు తాగలు వద్దు కదా అయితే కిట్టమ్మా అది గులాబ్ జామ్ కావాలంటివా దీంతో తీసుకురా ఉట్టి రసం ఉందండి దాంట్లో తాగుమే నాకు తెల్లే తాగులేమే జీరాల తాగలేను అమ్మే అప్పుడే వస్తుంది వాసన తేగల వాసన నీకు వస్తుందిలేమే ఒక్క కూడా పట్టదు వాసన నువ్వు పడుతున్నావు నేనైతే వచ్చాను ఎట్టన్నాయని
అంటే అడిగామని అంటిపోయి మాడోసం వస్తుంది కదా, మాడోసం అయితే ఇంకా రాలేదు. ఉప్పు వేయమంటావా అమ్మాయి? ఉప్పు వేస్తే ఉడకాయా? ఇంకా ఉడికిమంట? నీళ్ళు ఇంకిపోవు కదా. ఇంకిపోవాలి. మంచి వాసన బాగుంటుంది కదా, స్మెల్ ఉడికే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టండి. ఇంకా కొద్దిసేపు అయితే ఉడికిద్దాము. ఇవి చాలా సోపు అయితే ఉడకాలా నా దృష్టిలో, అంటే ఒక అరగంట. ఓకే ఇప్పుడైతే ఉడికిపోయి ఉంటాయి. మొన్న కనుక్కున్నాను అనమాట నేను, 20 రూపీస్కి సరిపోలా. అంటే మా పాప కూడా ఉంది కదా భాగంలో, సో నాకైతే 20 రూపీస్కి 4 వచ్చాయి. మా పాప 2 నాకు 2, సో నాకు సరిపోలేదు. ఈరోజు కొంచెం సాటిస్ఫైగా తింటాం అనమాట. మంచిగా తింటాము. తిందామా? తిందా లేదా చూడడానికి ఈ ప్రయత్నం. ఓకే టేస్టింగ్ టైం. ఈ కూడా ఏం టేస్టింగ్ టైం కదా, నాకు ఇచ్చేసాను నేను. వేసేద్దాము. అది వేసేసాము. వచ్చిందక్కడ వేసి మళ్ళీ నువ్వే ఎత్తి. నేను ఇంటికి పనపలకి వెళ్ళతో వాళ్ళు ఎత్తేస్తారు. వచ్చేస్తాను. ఇది సన్న మామ. వా ఇంతే. మా పక్క అందరూ ఇంతేను. అంటే మా అమ్మ మా అన్న నేను అందరూ ఏంటో ఇవి ఉంటాయి కదా, ఈ లాస్ట్ లావుది ఇదే కావాలనుకుని ముందు తీసేసుకొని చూడండి నాకు ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా చేస్తారనమాట. లావు వాళ్ళు తీసేసుకుంటారు. మరి మా అన్న అయితే చిన్నప్పుడు లావు మా అన్న తీసేసుకునేది, సన్ని ఎత్తి పెట్టేది. అంటే ఆడ పోసి పెట్టుంటుంది మా అమ్మ. ఒకటి కడ ముందు ఏరేసుకుంటాడు, పెద్ద ఏరేసుకునేది తినేసి. ఉప్పు వేస్తావా? ఉందిగా ఇంతలే ఉడిపి ఆపి బా. కోడిపిల్ల అన్నాయా? మళ్ళీ ఇంకో కోడి ఇది అయ్యా, నల్ల కోడి. ఓకే ఉడికిపోయాయి. గ్యాస్ అయితే ఆపేసాను. వీడియో తీసుకుంటే తేగా పడుతుంది. చిన్న పోతున్నా రెండు దానికి ఏమో చిన్న కోతికి పోపమా. అందుకనే చూడు ఎడదంటుందో పై కూర్చుంది. ఇంట్లోకి వచ్చి మొన్న పప్పాయికాయ ఎత్తుకోపోతా. పప్పాయికాయ ఎత్తుకోపోయింది ఫ్రిడ్జ్ లోంచి. అయింది ఫ్రిడ్జ్ లో ఇంచి కాదు, ఆ మూల పెట్టున్నా. కేజీ పైన ఉంటుంది ఆ పప్పాయికాయ. ఎత్తుకుని వెళ్ళింది దాని అమ్మలే. ఇది కాదు ఇప్పుడు నేను ఇంత డేర్ చేసింది చిన్నపిల్లలు కాబట్టి. బాగుంటుంది. నాకు ఇచ్చేయి, అన్నీ నాకే. అన్నీ నీకే తెలుసా? నేను చెప్పండి కదా, పాప కూడా వాళ్ళు ఇష్టం అనమాట. ఓకే కానీ కాలిపోతాయి, నోరు ఊరిపోతుంది. తేగలు 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 ఏమో ఏంది వస్తూనే ఉన్నాయి. పెద్ద పల్లారం లాగా అనిపిస్తుంది అనమాట. వస్తానే ఉన్నాయి తీస్తుంటే. పెదమ్మ ఏం చెప్పింది? 20 అని చెప్పిందా? చూడు అబద్ధం చెప్పిందా? చూడు పెదమ్మ తినేయాలని చెప్పి మనకు అది చెప్పింది. ఇంకొన్ని ఏం చెప్పింది? నేను చెప్పదం నడదాం. మై కొన్ని తేగలని చెప్తే ఇన్ని తేగలు ఉన్నాయి కదా, 20 తేగలని చెప్పినాను. 20 30 40 ఉంటాయి. సరేలే పండుగ చేసుకో. ఓకే మై తిందామా? ఇప్పుడు తిన్నావు తిందామా మై? తిందాం. పుల్లు సగం తిన్నావు కదా, ఇంకేంత నీకా? పుల్లు సగం తిన్నావు కదా, ఇంకేంత నీకా? తిను కోతులు వస్తాయి. పెట్టు రాముని ఇచ్చి పెరుక్కొని ఎత్తుకోబద్దు చూస్తుండు. కోత
ఇప్పుడు కోతి పెట్టిన దానికి అది గుర్తు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి పెరుక్కోపోతుంది అంట ఏం చేస్తుంది. బొప్పాయికాయ ఒకరా పెట్టింది అనుకో, బొప్పాయికాయ ఎత్తుకునేది. కొన్ని బుడ్డ అయినా లావుకు బాగుంటాయి కదా. కాలిపోతున్నాయి, ఎవరో ఆడితే అవి తిన్నాము. అబ్బో, ఇప్పుడు ఈ చందమామ తింటే చదువు రాదు అనేవాళ్ళు అమ్మాయి, అదేనా డైలాగా? చదువు వస్తుంది అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఈ చందమామ తింటే చదువు వస్తుందనో చదువు రాదనో ఏదో చెప్పారు, నాకు మొత్తానికి గుర్తులేదు. ఆయన ఏమంటుందంటే, వాక్యం ఏమంటుందంటే చదువు వస్తుందని ఇద్దనమన్నారంట. వీటిలో కొంతమంది లేత బలి ఇష్టపడతారు, కొంతమంది ముదిరి ఇష్టపడతారు అనమాట. నీకు ముదిరివే కదా ఇష్టము? నాకు కూడా ముదిరి ఇష్టం, ఇంకేదో ఇష్టం అడదాము. అవి కూడా ముదిరిగా అని చెప్తుంది. నీకే ఇష్టం అమ్మాయి? రెండు ఇష్టం ఉంటా. ముదిరే ఇష్టం. చాలా మంది లేతవే తింటారు, తీయగా ఉంటాయని అంటారు. ముదిరి మాత్రం పిండి పిండిగా బాగుంటాయి. నాకు ముదిరి ఇష్టము. ఇట్లా ముదురుగా, ఇది ముదురు అనమాట. లేత అంటే సన్నగా ఉంటాయి, చిన్నవిగా అంటే పొట్టిగా కదా, పొడవుగా సన్నగా ఉంటాయి లేతవి.